వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు వడా పావు చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇలా సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము, సాల్ట్ వేసి గ్రైండ్ చేసి మిక్సీ వేసుకున్నాను. ఈ పేస్ట్ను అందులో పేస్ట్ వేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను. ఆ స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు దగ్గరగా వచ్చింది కదా. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. ఇలా ఆలు ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఈ మసాలా అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆలుని ఇలా పూర్తిగా కలుపుకోవాలి. ఆలు రెడీ. స్టెప్ ఇలా పిండిలో ఇట్లా ఏళ్ళు అద్ది దీన్ని ఇలా ఆయిల్లో వదలాలన్నమాట. ఇట్లా అద్ది ఇలా వదలాలి. ఇలా వదిలి ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఈ శనగపిండి, వంట సోడా, సాల్ట్, వాము, కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాను అన్నమాట. బజ్జీల పిండి. ఆ పిండినే ఇప్పుడు ఆ విధంగా చేసింది. ఇదిగోండి ఇలా కాల్చుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా నూనెలో కాల్చుకోవాలన్నమాట. ఇందులో ఒక స్పూన్ రెడ్ చిల్లీ వేసుకొని మెత్తగా మిక్సీలో ఆడించుకోవాలి. రెడ్ చిల్లీ, సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఆడియాలి. ఇదిగోండి ఆడిచ్చినాను. ఇట్లా గ్రైండ్ బాగా మిక్సీలో వేసుకొని చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి ఆలు, లేదనుకో వెడల్పోయినా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా కాల్చుకోవాలి. నేను ఈ విధంగా కాల్చుకున్నాను. ఇది కొత్తిమీర చట్నీ. కొత్తిమీర 1 కప్పు, గ్రీన్ చిల్లీ స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, సాల్ట్, వెల్లుల్లి, అల్లము వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వడాపావుకు స్టఫింగ్ ఎలా పెట్టుకోవాలని చూద్దాం. బాగా వేయించినాను. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.